నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఢిల్లీ సరిహద్దుల్లో ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో సాగుకు కనీస మద్దతు ధర ఇటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు చలో ఢిల్లీకి వచ్చేసారు. సార్, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే 6 నెలలకు సరిపడా సరుకులతో సహా ఈ కార్యక్రమాన్ని ఈసారి డిమాండ్ల సాధన అయ్యే వరకు వెళ్లే ప్రసక్తి లేదని రైతులు భీష్మించి కూర్చున్న పరిస్థితి. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఏంటి సార్ బీజేపీకి ఎటువంటి పరిణామాలు ఇవన్నీ? వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. సార్, అంటే బీజేపీ చాలా బ్రహ్మాండంగా ఉంది. మోదీ అంటేనే మోత మోగిపోతుంది, హ్యాట్రిక్ చాలా గ్యారంటీ, ఇవన్నీ కూడా వాళ్ళు అంత ప్రచారం చేస్తున్నారు. సర్వే తర్వాత సర్వేలో అన్నీ వాళ్ళకే వస్తాయి, 400 సీట్లు కూడా వస్తాయన్నారు. 400 సీట్లు వచ్చేంత ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ ఢిల్లీలోకి రాకుండా బయట చెక్ పోస్టులు పెట్టి వాళ్ళని అడ్డంకులు సృష్టించాల్సినంత, హర్డిల్స్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళందరూ మనుషులు, పౌరులు కదా, వాళ్ళందరూ దేశంలో భాగస్వాములు కదా, ముఖ్యంగా రైతులు. మొన్ననే కదా రైతాంగం మీద శ్రద్ధ అని చెప్పి స్వామినాథన్కు, అలాగే చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చారు ప్రధానమంత్రి గారు. చనిపోయిన మహానుభావులకు ఇచ్చారు, కానీ వాళ్ళు ఎవరి కోసం అయితే పనిచేశారో, ఏ రైతులకైతే గిట్టుబాటు ధర ఉండాలని, ఏ రైతులకైతే వ్యవసాయ ఆధారిత అవసరాలు తక్కువ ధరలకు రావాలి, రుణభారం లేకుండా పోవాలి, ఇలాంటివి ఏ రైతుల కోసం అయితే పోరాడారో వాళ్ళు వస్తామంటే రాకుండా బ్యారికేడ్లు పెడుతున్నారు. రైతులేం టెర్రరిస్టులు కాదు కదా. ప్రజాస్వామ్య దేశంలో రైతులైనా కార్మికులైనా, ఇప్పుడు కార్మికులు కూడా రేపు 16వ తారీఖున దేశవ్యాప్తంగా 18వ తారీఖున ఈ సమ్మె చేస్తున్నారు రైతులు కార్మికులు కూడా కలిసి. దాన్ని కూడా వాళ్ళ కోరికలు వాళ్ళు చెప్పుకుంటారు. దానికి మీరు తీర్చకపోతే మానే, చెయ్యకపోతే మానే, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే అది ఎలాంటి ప్రజాస్వామ్య దేశం అండి? మీకు ఆ విషయం గుర్తుండాలి లక్ష్మి, ఒక 2020 నుంచి దాదాపు 1.5 సంవత్సరం కరోనా కాలంలో కూడా రైతులు ఢిల్లీ నగరంలో మకాం వేసి ఒక పెద్ద దేశ చరిత్రలోనే ఎరగనంత పెద్ద పోరాటం చేశారు. దాదాపు 2 ఏళ్ళు నడిచింది ఆ పోరాటం. అప్పుడు రోడ్ల మీద ముళ్ళు వేయటంతో సహా ఇవి ఇనుప చువ్వలు ఇవన్నీ కూడా పెట్టి చాలా చాలా బీభత్సం జరిగింది. వాళ్ళ ట్యాంకుల మీద, వాళ్ళ టెంట్ల మీదకి నీళ్లు పోసారు. రైతులు అన్ని ఏర్పాట్లతో వచ్చి అప్పుడు కూడా రాజధానిలో ఉండి వెళ్ళారు. అప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు వస్తున్నది సంయుక్త కిసాన్ మోర్చా కాదు, కానీ వాళ్ళు కూడా వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ పక్కన ఉండే పంజాబ్, హర్యానా అవన్నీ కూడా చాలా సుభిక్షమైన, చాలా సారవంతమైనవి. అక్కడి నుంచి పంటలు చాలా పండుతాయి. రైతాంగ సమస్యకు కూడా చాలా ఉత్సాహం, మద్దతు వాళ్ళ నుంచే వచ్చింది. అసలు ఇదంతా పంజాబ్ ఆందోళన, మిగిలిన దేశానికి సంబంధం లేదని కూడా వీళ్ళు అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక చంక్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దేశంలో రైతాంగ దుస్థితికి వాళ్ళు పోరాడడం అవసరం అని గుర్తించడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇంత వ్యతిరేకంగా ఉన్న రైతులంతా చాలా అనుకూలంగా ఉన్నారని మన బిగ్ మీడియా, నేషనల్ మీడియా ఎలా చెప్తుందో నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళలో అసంతృప్తి లేనట్టు. మీరు రామ మందిరం కట్టారు, బాగానే ఉంది, మరి రైతులను ఆదుకోవడం గురించి మీరు ఎందుకు ఆలోచించరు? వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం ఏంటి పెద్ద ప్రశ్న. ఇంకా దానికోసం చాలా చాలా వాళ్ళను ఆపి మళ్ళీ ఒకసారి పాత రైతు ఉద్యమం లాంటిది రాకూడదు, అదే మోదీ భయం. మళ్ళీ వీళ్ళు ఎన్నికల నాటి కనుక ఢిల్లీలో రైతులు అలాగే ఉంటే అది సర్కారు యొక్క ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళని రానియకూడదు. వచ్చిన తర్వాత పోకపోతే వాళ్ళు 6 నెలలకు, మీరు అన్నట్టు 6 నెలలకు ఫుడ్తో సహా వస్తున్నారు. రైతులకు అలవాటు కదండి, సర్ది కట్టుకొని పోయాడంటే ఎప్పుడో వస్తాడు. వాళ్ళు ఉండి తినక అలాగే భూమిపుత్రులు వాళ్ళు. కాబట్టి ఈ దేశంలో పరిస్థితికి, వ్యవసాయ రంగం యొక్క దుస్థితికి, అలాగే వాళ్ళ కోరికలు వినడానికి నిరాకరిస్తున్న కేంద్రం రీతికి నిదర్శనం. సార్, అయితే రైతులు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కనుక తీవ్ర రూపం దాల్చేలానే కనిపిస్తుంది సార్. ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా ఒకవైపు ఢిల్లీలోనేమో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోవడం కానీ, సో సమస్య పరిష్కారం దిశగా ఇప్పుడైనా మరి సర్కార్ ఆలోచించే పరిస్థితి ఉందా సార్? ఇదివరకే ఆలోచించలేదు. మీకు గుర్తుంటే కనుక గతసారి కూడా రైతులు అన్ని 2 ఏళ్ల పాటు అక్కడ ఉన్నా కానీ ఏడాది పైన గ్యారంటీగా వాళ్ళ కోరికలు తీర్చలేదు. వాళ్ళను మాట్లాడడానికి పిలవలేదు. పిలిచిన తర్వాత కూడా ఏవో పై హామీలు కొన్ని ఇచ్చారు. మేము పలానా చట్టం తెస్తాము పార్లమెంట్లో అన్నారు. ఆ చెప్పిన చాలా చట్టాలు ఏం తేలేదు. వాటి మీద పార్లమెంట్లో అసలు ఒక సమగ్రమైన ప్రకటన కూడా చేయలేదు. నిజానికి స్వామినాథన్ గారి కుమార్తె ఆమె చెప్పారు ఏమని, రైతులు బాగుపడినప్పుడే మా నాన్నకు నిజంగా ఇది కలుగుతుంది అని.
అలాగే చాలా రైతు సంఘాలు చెప్పాయి చరణ్ సింగ్కో స్వామినాథన్కో గౌరవం చూపించడం అంటే మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు గరిష్ట మద్దతు ధర పెంచితే అప్పుడు వాళ్ళకు నిజంగా చూపించినట్టు అని వాళ్ళు అన్నారు. అదే కదా వీళ్ళు అడుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, మేము మార్కెట్లో మేము ప్రకటించాం, ఎంఎస్పి అంటారు, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, గరిష్ట మద్దతు ధర, అది మేము ప్రకటించాము, మీరు మార్కెట్లో అంతకంటే ఎక్కువ రేటు తెచ్చుకోవచ్చు, మేము ప్రకటిస్తే అది మీకు ఆటంకం అవుతుందని ప్రభుత్వం ఒక అర్థం లేని వాదన, ఒక అవాస్తవికమైన వాదన చేస్తుంది. మీరు ప్రకటించిన ఎంఎస్పీనే మాకు రావట్లేదు, మేము అంతకంటే కారు చౌకగా వడ్డీ వ్యాపారులకు దళారులకు వీళ్ళకి అమ్ముకుంటున్నాము, దేశంలో ఉన్న మార్కెట్ యార్డ్లేమో అవన్నీ ప్రైవేటైజ్ చేశారు, దాదాపు ప్రైవేటీకరించేశారు, లేకపోతే రాష్ట్రాలకు కావాల్సిన ధాన్యం కూడా కేంద్రం సరఫరా చేయటం లేదు, కేంద్రం కొనడం లేదు, రాష్ట్రాలను అనుమతించడం లేదు. అటువంటిప్పుడు రైతులు తప్పనిసరిగా బయటి వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతారు. వాళ్ళు అమ్మినప్పుడు కారు చౌకగా ఉంటుంది, వాళ్ళు అమ్మిన తర్వాత మనమేమో చాలా చాలా పెద్ద పెద్ద రేట్లు పెట్టుకొని కొనాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళే మేము 30 రూపాయలకే బియ్యం ఇచ్చాము, లేకపోతే ఇంతగా ఇచ్చాము చౌకగా అని మనకు చెప్తుంటారు. ఇచ్చేది కూడా చాలా కొద్దిగా, విదేశాలకు ఎగుమతి చేస్తాము అంటారు. సరిగ్గా రైతులు ఎగుమతి చేయడానికి పోతే ఎగుమతుల మీద నిషేధం పెడతారు. అంటే ఏ చర్య తీసుకున్నా కానీ అది కార్పొరేట్ వర్గాలకు, మధ్య దళారీ వ్యాపార వర్గాలకు ఉపయోగపడడం, రైతులను బలిపెట్టడం అన్నది పరిపాటిగా మారిపోయింది. ఎరువుల సబ్సిడీ కూడా అంతే, రైతుకి ఇవ్వకుండా కంపెనీకి ఇస్తాం. కంపెనీకి ఇస్తే వాళ్ళు అనేక విధాలు దాన్ని మాయ చేసే అవకాశం ఉంది కదా. ఒక విషయం కాదు, ప్రతి విషయంలో కూడా అసలు భూమి అనే దాన్ని కూడా నెమ్మదిగా ఒక రియల్ ఎస్టేట్ సరుకులాగా మార్చి కార్పొరేట్ వ్యవసాయం కూడా తెచ్చి, ఒకప్పుడు రైతు బజార్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏమి పెడుతున్నారండి, ఇప్పుడు కార్పొరేట్లు వచ్చి కూరగాయలు పచ్చిమిరపకాయలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇంకా రైతు ఎట్లా బతుకుతాడండి? ఇప్పుడు మనం చాలా చూస్తుంటామండి, మనకి ఇంటికి పొద్దున్నే రకరకాల, ఒక్కసారి మనం బటన్ నొక్కితే ఇంటికి తెచ్చి పెడతారు, కూరగాయలు ఇంటికి తెచ్చి పెడతారు, టిఫిన్ అని మనం అనుకుంటున్నాం. కానీ వీటి చాటున చితికిపోతున్న గ్రామీణ భారతాన్ని, అనుబంధ వృత్తిలో బతుకుతున్న వాళ్ళని మనం మర్చిపోతున్నాం. భారతదేశంలో వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి బతుకుతారు అంటే రైతులు, వ్యవసాయ కార్మికులు, వాళ్ళకు కావాల్సినవి అమ్మేటటువంటి వాళ్ళు, చేతి వృత్తిదారులు, ఇదంతా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనకు వెన్నెముక. గ్రామాలు, చిన్న పట్టణాల్లో చిన్న వ్యాపారులు, వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చిన్న వ్యాపారాల మీద, తోపుడు బళ్ళ మీద, వీటి మీద ఆధారపడతారు. ఇప్పుడు తోపుడు బళ్ళు ఎక్కడున్నాయండి? ఇప్పుడు టీ స్టాల్స్ ఎక్కడున్నాయండి? ఇప్పుడు అన్నిటికీ బ్రాండ్స్, అన్నీ ఒకటే విధంగా, ఒకటే బ్రాండెడ్గా, మొనపల్లిగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వ్యవసాయము ఒక క్రమ పద్ధతిలో చితక్కొట్టబడుతూ ఉంది. రైతులకే లేకపోయిన తర్వాత వాళ్ళ మీద వ్యవసాయ కార్మికులు, మహిళలు చాలా వరకు కొద్దిపాటి ఆదాయం ఉన్నవాళ్ళు తమ పొలాలు పనులు చేసుకొని ఏదో బతికేవాళ్ళు అందరికీ కూడా. కాబట్టి ఇక్కడ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ అన్న వ్యవసాయ విధానం కాదు, మనకు రైతు విధానం కావాలని స్వామినాథన్ ఎప్పుడూ ఆయన జీవితం అంతా ఘోష. అది ఆయన చేసిన ప్రభుత్వం మటుకు రైతుల ఆందోళనను సహించే పరిస్థితిలో లేదు. రైతుల పేరుతో అవార్డులు ఇస్తున్నారు, రైతుల పేరుతో వాళ్ళే పురస్కారాలు చేసుకుంటున్నారు తప్ప రైతులు మా ఘోష వినిపిస్తాము ఢిల్లీకి వచ్చి అంటే దేశ రాజధానికి రావడానికి ఆపడానికి ఎవరండి వాళ్ళు? భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు దేశ రాజధానిలోకి ప్రవేశించే అధికారమే లేదా. కాబట్టి ఇంకా మళ్ళీ దుష్ప్రచారం మొదలవుతుంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదండి, అవే వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. సో నేను చూశాను, అప్పుడు ఎస్కేఎం ఉంది కదా, సంయుక్త కిసాన్ మోర్చా, వాళ్ళు ఈ మద్దతుకు ఈ ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలు అలాగే మీడియాలో కూడా కొంచెం అటువైపు ఆలోచించే ప్రజాతంత్ర దృష్టి ఉన్న వాళ్ళు వీళ్ళంతా చేశారు. కాబట్టి ఇది ఇంకో దుమారం రేపుతుంది ఖచ్చితంగా. ప్రతిపక్షాల కుట్ర అంటారా సార్? వాళ్ళు అలాగే అంటారు. అసలు దాన్ని ఇగ్నోర్ చేయడం, బేఖాతరు చేయడం, పట్టించుకోకపోవటం ఈ పద్ధతి. ఇదివరకు వీళ్ళు అందరినీ అలాగే అన్నారు కదా, రైతులను అలాగే అన్నారు. ఆ అమ్మాయిలు రెగ్యులర్స్ చేస్తే దాని మీద కూడా దాడులు చేశారు. అసలు ఆందోళన, నిరసన, ధిక్కారం, విమర్శ ఇలాంటివి వినిపించకూడదు మా రాజ్యంలోనే. వెనకటి నారాయణ రెడ్డి గారు ఒక ఇది రాశారులే, ఒక రాజు పొద్దున్నే లేస్తే ఎక్కడ అతనికి పచ్చదనం అంటే గిట్టదు, ఎక్కడ పచ్చని చెట్టు ఉన్నా దాని అంతటిని తీసేస్తూ ఉంటాడు. చివరికి వాడు అన్ని తీసేసాను అనుకొని ఇంటికి వస్తే ఇంట్లో కూడా గోడ మూలలో ఎక్కడో చిన్న మొలకు మొలుచుంటుంది. సో యాజ్ లాంగ్ సమస్యలు, సవాళ్ళు, సంక్షోభాలు ఉన్నంత వరకు సమరాలు,
సంఘర్షణలు, సమైక్య ఉద్యమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది అటువంటిదే. నేను అనుకోవడం రైతాంగ ఇది phase 2 అన్నిటికీ కంప్యూటర్ భాషలో 02 ఇట్లా అంటున్నారు కదా. మోదీ 02-3 అంటుంటే ఇప్పుడు ఇది రైతాంగ కిసాన్ ఆందోళన 02. ఇది దేశానికి మళ్ళీ ఒక ఊపు తేబోతుంది. ఎన్నికలకి ఇది రంగం కూడా సిద్ధం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో కూడా రైతులు చాలా ఎక్కువ. అయితే మనం కోరుకోవాల్సింది ఒకటే, ఈ క్రమంలో వీళ్ళ మీద ఎలాంటి నిర్బంధాలు, అణచివేతలు, అరెస్టులు, లేకపోతే ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఆయుధాలన్నింటినీ, నిర్బంధ ఆయుధాలను వాళ్ళ మీద ప్రయోగించడం ఇట్లాంటివి జరగకూడదు. మూడోది మీడియాను కూడా అనుమతించారు. మన మీడియా అసలు ముందే అంతంత మాత్రం, ఈరోజు ఇవ్వలేదని కాదు, ఒక వార్త ఇచ్చారు, కానీ ఇంత ముఖ్యమైన వార్తగా ఇస్తున్నారా? ఇప్పుడు ఒక చోటికి ఏదో పలానాయన వెళ్తున్నాడు, పాదయాత్రగా వెళ్తాడు, లేదా ఎల్లుండి నేనేదో చేస్తానని సంచలనాత్మకంగా ప్రకటిస్తే దానికి ఎంత పబ్లిసిటీ ఇస్తారు వీళ్ళు. అట్లాంటి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మేము వస్తున్నాము అంటే వాళ్ళని రాకుండా అడ్డుకుంటామని వీళ్ళు అంటుంటే దీన్ని ఒక ఘర్షణలాగా, తీవ్రమైన అంశంలాగా చూపిస్తున్నారా? చూపించట్లేదు. సో దట్ ఈజ్ అవర్ మోడియా. ఏదైనా కానీ నేను అనుకోవటం ఈ ఆందోళన మళ్ళీ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు అణిచివేయాలని చూసిన కొద్దీ ఇది ఇంకా పెరుగుతుంది. దీనికి ఆ 2 రోజుల తర్వాత జరిగే దేశవ్యాప్త సమ్మె కూడా, కార్మికుల సమ్మెతో పాటు కర్షకుల సమ్మె కూడా ఉంది దాంట్లో. అంటే అది విశేషం కదా. కర్షకులు సమ్మె చేయటం ఏంటి అంటే, చాలాసార్లు అనేవాళ్ళు కదా, అన్నదాత సమ్మె చేస్తే దేశానికి అన్నమే ఉండదు, అమ్మ సమ్మె చేస్తే ఇంటికి అన్నమే ఉండదు, ఇలా చెప్పినట్టే రైతులు మా ఆందోళన, మేము అంతకాలం కష్టపడిన దాన్ని వృధా చేశారు, వమ్ము చేశారనే ఆగ్రహం వాళ్ళల్లో ఉంది. ఇది చూసిన తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా కూడా మళ్ళీ కొత్త ఆందోళన ప్రణాళిక తీసుకున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మోదీ ప్రభుత్వం ముందుగానే మేల్కొని వాళ్ళ కోరికలను పరిష్కరించడం, సమస్యలను పరిష్కరించడం మంచిది. అలాగే మన ఆలోచన పరులు అనేక అంశాలు చెప్పేవాళ్ళు కూడా గ్రామీణ భారతం నుంచి వస్తున్నటువంటి ప్రజ్వలన, దాని తీవ్రతను కూడా తగు విధంగా ప్రజలకు తెలియచెప్పి వాళ్ళకి సంఘీభావం చెప్పడం కూడా అవసరం. థ్యాంక్ యూ సార్.